రే అన్ని రాసావా? మీరు చెప్పినవి అన్ని రాశానండి, కానీ ఎందుకు రాయమన్నారో చెప్పలేదు. ఊర్లో సమస్యలు ఏమున్నాయో లిస్ట్ ఎత్తే సింగం గారు సాల్వ్ చేస్తా అన్నారా? ఆ ఏటి మన ఊర్లో సమస్యలకి సింగంకి సంబంధం ఏముందండి? అయినా ఈ ఇంట్లో సరుకులు అనుకున్నారు ఏంటండి? ఇలా లిస్ట్ ఇవ్వగానే అలా వెళ్ళి తెచ్చేయడానికి. సమస్యలండి బాబు, బోళ్ళంత ఖర్చు అవుద్ది. ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేమేంట్రా? ఖర్చు మీది కాదు కదా, ఎన్నైనా చెప్తారు. అయినా ఊరికి సర్పంచ్ మీరయ్యుండి సింగం సమస్యలు తీరితే మీకు ఎలా ఓట్లేస్తారండి? కాసేపు ఉండు, ముందా సింగం గడు రాని. సర్పంచ్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. లిస్ట్ రెడీయా? రెడీ అండి. రే ఏమంజరా లిస్ట్ ఎవరా? ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టించాలి, డ్రైనేజీలు నిండిపోయాయి, క్లీన్ చేయించాలి. అస్తమాను కరెంటు పోవడం, వీధిలో లైట్లు లేకపోవడం, రోడ్డు పక్కన చెత్తలో దోమలు. ఇదేంటి, పొలానికి మందు కొట్టడానికి పనుడు కావాలి. ఏంటి, నేను మందు కొట్టాలా? సర్పంచ్ గారు ఏంటిది? అదేంటండి, ఊర్లో సమస్యలు మీరే కదా రాసిమ్మన్నారు. ఊర్లో సమస్యలంటే దొంగతనాలు, దోపిడీల గురించి అన్నాను, దోమలు డ్రైనేజీల గురించి కాదు. నేను ఇందాకే చెప్పాను కదండి, అయినా వాటర్ ట్యాంకులు డ్రైనేజీలు కట్టించాల్సింది మీరు. సర్లేరా నువ్వు ఆగు. సింగం గారు, మా ఊర్లో సమస్యలు ఏమున్నాయండి? ఊరుకున్న ఒకే ఒక్క సమస్య మీరే అండి. ఇంక ఊర్లో సమస్యలు ఏముంటాయండి? ఊర్లో దొంగలు ఎవరైనా ఉంటే చెప్పండి. అయ్యి బాబోయ్, ఎందుకు లేరండి? మీ ముందే పెద్ద దొంగ ఉన్నాడండి బాబు. ఊరే నువ్వుండే. ఏం లేదండి, మంచితనంతో ఊళ్ళో వాళ్ళు అందరి మనసులో దొంగతనం చేస్తానని చెప్తున్నాడు. సరే, ముందు మీరు ఊర్లో సమస్యలు తీర్చండి. ఏదైనా తప్పు జరిగితే తెలుసు కదా, డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. రే సహాయం, నా గురించి తెలిసి కూడా మళ్ళీ స్మగ్లింగ్ మొదలు పెట్టావా? డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. చూస్తావా? రే అవెంజరా, నీకు విషయం తెలుసా? విషయమా? ఏటండే, కాంపిటీషన్ ఎలక్షన్ లో ఓడిపోతే తాగేద్దాం అనుకుంటున్నారా? ఆ విషయం కాదే, ముందు నేను చెప్పేది నువ్వు. ఎలక్షన్ లో నెగ్గాలంటే డబ్బులు కావాలి కదరా. నెగ్గాలంటే కావాలండి, కానీ ఎక్కడి నుంచి తెస్తారండి? అందుకేరా డబ్బులు పంచకుండా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుని నెగ్గుదాం అనుకుంటున్నాను. ఏటండే, మంచి పనులు మంచి పేరని బూతులు మాట్లాడుతున్నారు, తప్పండి బాబు. రే ఎగస్టాలు చేసావనుకో, నీ చెడ్డీలో ఎర్ర చెమలు వదిలేస్తాను. మంచి పేరు రావాలంటే మంచి పనులు చెయ్యక్కర్లేదురా, మంచి పనులు చేస్తున్నామని నమ్మితే చాలు. అర్థం కాలేదండి. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారో తెలుసా? మన దగ్గర ట్యాక్స్లు అయ్యి కట్టించుకుని మళ్ళీ అయ్యి పథకాల కింద మనకి ఇచ్చి మంచోళ్ళు అయిపోతారు. అవునండి, కాంపిటీషన్ మీరు కూడా ట్యాక్స్లు కట్టించుకుంటారా? కాదే, ఊర్లో ఊళ్ళ సామాన్లు మనమే దొబ్బేసి మళ్ళీ మనమే కష్టపడి కనిపెట్టామని చెప్పి ఇచ్చామనుకో, దెబ్బకి మనం మంచోళ్ళు అయిపోతాం. దొరికితే మంచం మీద నుంచి లేకుండా కూడా అయిపోతారు. ప్రతిదానికి ఇలా అడ్డంగా మాట్లాడకరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. సర్లేండి, ఏం చేసినా ముందు ఆ సింగం గడికి దొరకకుండా ఉంటే చాలు. రే అవెంజరా, ఏమైనా దొరికిందా? ఎతుకుతున్నాను, ఆగండి. వీటింట్లో సామాన్ల కన్నా కోళ్ళు ఆ ట్రెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఆ పక్కన చూడు, ఏదో ఉన్నట్టుంది. ఆ పక్కన కాదు, ఈ పక్కన. ఉండండి, మీ గోల్కాడు లెగ్సిలా ఉన్నాడో. గోడనకలు ఉండి చెప్పడం చాలా తేలిక, వచ్చి ఎతకండి, తెలుస్తుంది. సర్లేరా బాబు, నేనేం చెప్పనులే. ముందు ఏదోటి పట్టుకునిరా, కావాలంటే 10 రూపాయలు ఇస్తానులే. అయ్యి బాబోయ్, 10 రూపాయలే? అంత డబ్బు ఎక్కడదండి బాబు? నీకిద్దామని దాశానులే, ముందు ఎత్తుకు. ఎత్తుకుతున్నాను. మీ కారణంగా పనోడిని కాస్త దొంగను కూడా అయిపోయాను. ఏంటి, ఎత్తు దొరికిందండి? తెచ్చే. అయ్యగారు, అసలు ఇన్ని సామాన్లు ఎందుకంటే ఏం చేద్దామని చెప్తాను పదరా. కాంపిటీషన్ డబ్బుల కోసం అమ్మేస్తారా? ఈ మాసిపోయిన కొట్లో సట్టుపడిన బిందులు ఎవడో కొనుక్కోడండి బాబు, కొన్నా 10 రూపాయలు కూడా ఎవడో. అమ్మడానికి కాదు, దొబ్బేసిన సామాన్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇప్పుడు నాకు అర్థమైపోయిందండి, దొబ్బేసిన సామాన్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఓట్లు వేయమని అడగాలి, అంతే కదా? కాదా,
రేపు పొద్దున్న అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి అందరూ చూస్తూ ఉండగానే దొంగను మనమే పట్టుకున్నామని బిల్డప్ ఇచ్చి ఎవరి సామాన్లు వాళ్ళకి ఇచ్చేద్దాం. దెబ్బకి మంచి పేరు కొట్టేసి మంచోళ్ళు అయిపోదాం. ఇప్పుడు అర్థమైందండి మీరు ఎలా సర్పంచ్ అయ్యారో. మంచిలు తాగినంత తేలిగ్గా మోసం చేసేస్తున్నారు. సర్లే, ఎవరన్నా చూసేలోపు బేగా పద. ఏంట్రా ఇప్పుడు పంచాయతీ ఎందుకు? అవునండి బాబు, బోల్డని పనులు ఉన్నాయి. కంగారు పడకండి. ఊర్లో దొంగలు పడి చాలా మంది సామాన్లు పోయాయి కదా, ఆ పోయిన సామాన్లు మీకు ఇద్దామని తెచ్చాం. రే సత్యబాబు, ఇదిగోరా నీ బింది. నా బిందు పోయిందని నేను చెప్పలేదు కదండి. అయ్యగారు నేను చెప్తాను ఉండండి. మీ సామాన్లు పోయాయని మీరే చెప్పుకుంటే బాగోదు కదండి. అందుకే సర్పంచ్ గారే కష్టపడి దొంగను పట్టుకుని ఏ సామాన్లు ఎవరో కనుక్కుని మరీ పట్టుకుని వచ్చాడు. అయ్య బాబోయ్, సర్పంచ్ గారు అవునా? ఏటండి సర్పంచ్ గారు, దొంగను పట్టుకున్నానన్నారా? మరి దొంగ ఎక్కడా? అయ్యగారు మీ గురించి అడుగుతున్నారండి. నువ్వు ఉండే. ఏటండి కొంప తీసి దొంగ పారిపోయాడా? అవునవును, నన్ను చూసి దొంగ పారిపోయాడు. పారిపోతే సామాన్లు ఎలా దొరికాయండి? అంటే దొంగ పారిపోయేటప్పుడు సామాన్లు జారిపోయారా? మరి దొంగ పారిపోతే ఏ సామాన్లు ఎవరో ఎలా చెప్తాడండి? అంటే ముందు దొంగను పట్టుకుని సామాన్ల గురించి అడిగాను, తర్వాత నా నుంచి ఇడిపించుకుని పారిపోయాడు. మరి పారిపోతుంటే పట్టుకోకుండా ఏం చేశారండి? సామాన్లు దొరికాయి కదరా, ఇంకా పట్టుకుని ఏం చేస్తామని వదిలేశాను. అది కాదండి, ఇప్పుడు సామాన్లు దొరికేసాక దొంగ పారిపోయాడు, దొంగ పారిపోయాక సామాన్లు దొరికాయా? ఏదైతే ఏట్రా, మీ సామాన్లు మీకు దొరికాయి కదా. సర్లేండి, నా బిందు ఇచ్చేయండి. అదిగోండి, ఆ బట్టలు నాయ అనుకుంటండి. తీసుకోండి తీసుకోండి, అందరి సామాన్లు ఉన్నాయి. ఒరే నా లుంగి పంచేలా ఎవరా? నీ లుంగియా? మేము తీయలేదు. అయ్యగారు అదే దొంగ తీయలేదు. అదిగోరా బట్టల మూట కట్టింది నా లుంగితోనే. అంటే నీ సామాన్లు కట్టడానికి ఏదోటి కావాలి కదండి, అందుకే దండు మీద ఆరేసి ఉంటే మాసిపోయిన గుడ్డానికి తెచ్చేసానండి. సర్లే ఇచ్చే. రే అవంజరా చెప్పరా. చూసారు కదా, మీ సామాన్లు మీకు ఇచ్చిన సర్పంచ్ గారికి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పండి. హెచ్చి ఎందుకురా, మా నూరోళ్ళ కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనేటి. మీరందరూ వెళ్ళండి ఇంకా. సరే అండి. రే ఆగండి, అసలు దొంగలు పడ్డారని సింగం గారికి కంప్లైంట్ ఇద్దామండి. అవునండి, మళ్ళీ దొంగలు పడితే ఎలా అండి? ఆత్మాన మీకు దొరకరు కదా. అయ్యగారు సింగంగా తెలిస్తే పెంట పెంట అయిపోతుందండి బాబు. అదే కదరా. ఎందుకు లేరా, మళ్ళీ దొంగలు పడితే నేను చూసుకుంటానులే. అది కాదండి, సింగం గారికి ఓ మాట చెప్తే దొంగను పట్టుకోవడానికి సహాయం చేస్తాడు కదా. సహాయం చేస్తాడు కదా. సహాయం చేస్తాడు కదా. చేస్తాడు కదా. సహాయం చేస్తాడు కదా. Everybody listen, listen, listen. Make way for the king. ఓరు బాబోయ్, నేను ఏదో చేస్తాను లేరా బాబు, మీరు వెళ్ళండి. దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్రా. Hey, Monday, Surya Netrude. Niluvella Agnihotrude. ఏటండి సింగం గారు ఇలా వచ్చారు? పురుషోత్తం, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తావా? ఎంత ధైర్యంరా నీకు? పురుషోత్తమా ఆడవిడండి? ముందున్న 3 సింహాలే అందరూ చూస్తారు, వెనకాల ఉన్న సింహాన్ని ఎవరూ చూడరు. చూడాలని ఆశపడ్డావో ఎవ్వరూ మిగలరు. రే పురుషోత్తం, డానీతో కలిసి నువ్వు చేసే అక్రమాలేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. డానియా ఆడెవడండి? అయ్యగారు ఈయనేటండి మిమ్మల్ని పురుషోత్తం అంటాడా? ఆధారాలు లేవు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే మర్యాదగా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేసి పో, లేదంటే ఈ సింహం ఒంటరిగా వేటాడటం చూస్తావురా. అయ్యగారు అందరూ చూస్తున్నారండి, ఏదోటి చెప్పి సింగాన్ని పంపించేయండి.
సింగం గారు నేను స్టేషన్కి వచ్చి మాట్లాడతానండి, మీరు వెళ్ళండి. సరే, నేరుగా నువ్వే వచ్చి సంతకం పెట్టలేదో అప్పుడు చెప్తానురా. వస్తానండి బాబు, మీరు వెళ్ళండి. రే సత్యబాబు, మీరే వెళ్ళండి రా. ఏంట్రా ఈ సింగంగడు కొత్తగా నన్ను పురుషోత్తం అంటాడు, స్టేషన్కి వచ్చి సంతకం పెట్టమంటాడు. అవునండి, కష్టపడి ప్లాన్ చేసి తెచ్చుకున్న మంచి పేరంతా ఒక్క క్షణంలో చెడగొట్టేయడండి. అసలు నన్ను సంతకం పెట్టమంటాడేంట్రా? వీడు చేసిన పనికి బుర్ర బద్దలైపోతుందిరా బాబు. సర్లేండి, ఇంకా నయం దొంగతనం గురించి సింగం తెలీదు. తెలిస్తే ఏం చేస్తాడో. ఒడి అమ్మ, అదొకటి ఉంది కదా. ఇప్పుడు ఈ సింగంగాడి వల్ల దొంగతనం చేసినా దొరికిపోతామని భయపడాలి. మరి ఏం చేద్దామండి? తలనొప్పి తగ్గాక ఆలోచిద్దాం. రే పురుషోత్తం, వచ్చేసాడు, ఇంకా తలనొప్పి తగ్గదులే. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి మీరు లేరని చెప్తాను. ఏటండి సింగం గారు ఎలా వచ్చారు? రే సహాయం, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ? సహాయమా? పురుషోత్తం ఎక్కడ్రా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఏయ్! ఆ, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తావా? డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. మండే సూర్యనేత్రుడే నిలువెల్ల అగ్నిహోత్రుడే. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? డబ్బు కొడితే 1.5 టన్ను వెయిట్రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da